హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బర్త్డే వ్లాగ్లో సెకండ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు మార్నింగ్ నేను దేవుడి దగ్గర స్వీట్ చేసి పెడుతున్నానండి. టైం లేదు కాబట్టి నేను మీకు చూపించాను కదా నిన్న, దీంతో చాలా త్వరగా అయిపోతుంది స్వీట్ అని. ఆ స్వీటే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేడి చేశానండి. సో నేతిలో ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ తీసుకొని వేయిస్తున్నాను అనమాట. అంటే కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. నేను ఇప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి కొంచెం క్వాంటిటీ చేసి ముందు దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను. సో ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పక్కన వచ్చేసి నేను ఆల్రెడీ మిల్క్ని అంటే పాలు ఆల్రెడీ కాచి పెట్టాను అనమాట. సో కాచి పెట్టిన పాలను మనం ఇందులో యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసి ఇప్పుడు దీన్ని బాగా పాలల్లోనే ఉడకబెట్టండి. సో పాలల్లో ఉడికితే ఏంటంటే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చాలా థిక్గా అయిపోతుందండి. అలా అవ్వకూడదు అనుకుంటే మీరు ఇందులో వాటర్ ఎక్కువ యాడ్ చేయండి. సో నేను ఇక్కడైతే వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదండి, ఎక్కువ పాలే యాడ్ చేశాను. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. నెక్స్ట్ నేను దీనికి సరిపడా షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో నేను ఎక్కువ ఓవర్ స్వీట్ అయితే చేయట్లేదండి. నేను స్వీట్స్ ఎప్పుడైనా చేసినా కూడా అది లైట్గా ఉండేటట్టే చూసుకుంటాను. ఎక్కువ స్వీట్ ఉంటే ఏంటంటే మనకి ఎగుటుగా అనిపిస్తుంది అనమాట. సో నేను అంతా ఎక్కువ స్వీట్ ఇష్టపడినా కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నాను. సో మీ స్వీట్నెస్ బట్టి మీరు స్వీట్ అనేది యాడ్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు కదా, సో అటువంటి వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేశానండి. సో ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను అవేమీ యాడ్ చేయలేదన్నమాట ఈసారి. సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు కాజు కానీ అంతా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. సో ఇక రెడీ అయిపోయిందండి. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చల్లారిపోయిన తర్వాత అయితే కన్సిస్టెన్సీ ఇలా ఉండదండి, చాలా థిక్గా అయిపోతుంది అనమాట. సో అది నేను రెడీ చేసేసి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసేసాను. సో నేను పూజ చేసిన తర్వాత తిన్నానండి. అప్పటికే 11 అయిపోయింది అనమాట. టైం 10:30 to 11 అయిపోయింది. సో ఇక పూజ అయిపోయిందండి. నెక్స్ట్ నేను యాక్చువల్గా ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను, లైక్ ఫేషియల్ అనమాట. సో నేను మా వదిన వచ్చారండి, తను ఇంట్లోనే నాకు చేస్తుంది. తనకి కొంచెం బ్యూటీషియన్ కోర్స్ అనేది నన్ను నేర్చుకుందండి. అంటే ఇప్పుడు ఫేషియల్స్ అలాగే థ్రెడింగ్, ఐబ్రోస్ ఇవన్నీ కూడా చేస్తారనమాట. మేకప్ కంటే ఇంకా అంత దూరం వెళ్ళలేదు కానీ సో ఇంతవరకు చేస్తారు. నేను ఆల్రెడీ మీకు నెల్లూరు బ్లాగ్స్లో చూపించాను కదా, తను పార్ట్ టైమ్గా ఇవన్నీ చేస్తారండి. శారీస్ బిజినెస్ కానీ లేకపోతే ఇది కానీ చేస్తారనమాట. ఎవరైనా ఇంటికి వచ్చి చేయమంటే చేస్తారు. ప్రొఫెషనల్గా అయితే ప్రజెంట్ చేయట్లేదండి. సో దానికోసం ఇక్కడ విఎల్సిసివి ఒక కిట్ తీసుకున్నారనమాట. ప్రొఫెషనల్గా కాదు కాబట్టి, ఎందుకంటే కాస్మెటిక్స్ అనేవి మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, చాలా కాస్ట్లీ ఉంటాయి. అలాగే అవి ఒక 1 ఇయర్ కదండి, ఒక 2 ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట దాని షెల్ఫ్ టైం వచ్చేసి. దాని తర్వాత వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి తను నార్మల్గా చిన్న కిట్స్ అనేవి మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ప్రొఫెషనల్గా అయితే లేదు కానీ ఇంట్లోనే ఎవరైనా వచ్చినప్పుడు చేయడానికి మాత్రం చిన్న చిన్న కిట్స్ అనేవి తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే విఎల్సిసి ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఆ ఫేషియల్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ నేను ఐబ్రోస్ తీయించేసుకుంటున్నానండి. యాక్చువల్గా మీరు ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఐబ్రోస్ తీయించుకోండి. ఎందుకంటే మనకి ఫస్ట్ తీసేసిన తర్వాత ఫేషియల్ చేస్తే మనకి కొంచెం ర్యాషెస్ లాగా రావచ్చు. సో అందుకని ముందు మీరు ఎప్పుడైనా సరే బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ముందు ఫేషియల్స్ అవన్నీ అయిపోయిన తర్వాతే ఐబ్రోస్ చేయించుకోండి. ఇప్పుడు నాకంటే ఇంకా పాప ఇప్పుడు పడుకొని ఉందండి. పాప ఎప్పుడు లేస్తుందో తెలియదు. లేస్తే ఇంకా నన్ను చేయనివ్వదు, చేసుకోనివ్వదు అని చెప్పేసి సో అందుకని ఫస్ట్ నేను ఐబ్రోస్ చేయించేసుకుంటున్నానండి. ఎవరికైనా కనుక సెన్సిటివ్ స్కిన్ ఉందంటే వాళ్ళు ఒక 2 days ముందే చేసుకోండి. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు తీసుకున్నారనుకోండి మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. సో నాకైతే అంత డిఫరెంట్గా అనిపించదండి. అందుకని చెప్పేసి నేను ఇది మార్నింగ్ తీయించుకుంటున్నాను, ఈవినింగ్ ఫంక్షన్ కదా. సో ముందైతే ఇది చేయించేసుకుంటున్నానండి. తర్వాత నేను ఫేషియల్ చేయించుకుంటాను. సో నాది అంత ఎక్కువ సెన్సిటివ్ స్కిన్ అయితే కాదండి, అందుకని అనిపించదు అనమాట.
సో ఇప్పుడు స్టార్ట్ చేశారండి ఫేషియల్ వచ్చేసి. ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ టైం పట్టింది. సో మనం నార్మల్‌గా క్లీన్ చేసుకుంటాం కానీ ఫేస్‌ని, వీళ్ళు చేస్తే ఏందంటే మసాజ్ మంచిగా చేస్తారండి. మనకి చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుందనమాట వీళ్ళు చేసినప్పుడు. వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎలా స్ట్రోక్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి క్లియర్‌గా తెలుస్తుంది. మనం ఒకవేళ ఇంట్లో చేసుకున్నా కూడా కిట్స్ తెచ్చుకొని మనం ఎక్కువగా ఇలాగైతే మనం స్ట్రోక్స్ ఇవ్వలేమండి. మనకే మనం చేసుకోలేమనమాట. వేరే వాళ్ళు మనకు చేసినప్పుడు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. నేను కూడా చేసుకుంటాను కానీ ఎప్పుడైనా, కాకపోతే నాకు అంత ఎక్కువగా అనిపించదు. బట్ వాళ్ళు చేసినప్పుడు ఏందంటే మంచిగా అనిపిస్తుందనమాట. బట్ నేను ఎక్కువ సార్లు అయితే ఫేషియల్ చేయించుకోలేదండి. చాలా తక్కువ అనమాట. ఈ మధ్య కాలంలో అయితే నేను ఓన్లీ డీటాన్ ఫేస్ ప్యాక్ అనేది వేసుకున్నాను. ఆల్రెడీ మీకు ఆ సెలూన్ వ్లాగ్ అనేది షేర్ చేశాను కదా. సో ఫస్ట్ తను ఫేస్ క్లీన్ చేశారండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అండి. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ చేస్తున్నారు, స్క్రబ్ చేస్తున్నారు ఫేస్ని. సో పక్కన వాటర్ తీసుకున్నాము. ఆ వాటర్ని తను తీసుకుంటూ తను స్క్రబ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఐస్ దగ్గర కూడా మంచిగా చేస్తున్నారండి. ఐస్ కూడా మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ యాక్చువల్‌గా ఇది మా ఫేస్ ప్యాక్ వేసినప్పుడు ఐస్‌కి కుకుంబర్ అని చెప్పేసి మొత్తం ఇస్తే మేమేం చేసామంటే తనొకటి, నేనొకటి తినేసాము. సో ఫేస్ ప్యాక్ వేసినప్పుడు ఇంక ఐస్ మీద పెట్టుకోవడానికి లేదనమాట. సో అది మీకు ఎండింగ్‌లో చూపిస్తాను ఫేస్ ప్యాక్ అనేది. సో చూడండి తను ఎలా చేస్తున్నారో. వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. మనకైతే అవి కొంచెం నేర్చుకుంటే గానీ తెలీదనమాట. ఫేషియల్స్ కొంచెం ఈజీనే అంటండి. ఎవరైనా బ్యూటీ కోర్స్ అంటే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఫేషియల్ కొంచెం ఈజీనే అంట. ఐబ్రోస్ ఒక్కటి కొంచెం మనకు కష్టం అనిపిస్తుందంట. రిమైనింగ్ అన్నీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పారు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉందండి. మీకు ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కదా. నాకు ఏదైనా సరే మన హ్యాండ్స్‌తో అంటే మన చేతిలో వర్క్ ఉంటే మంచిది కదా. సో నాకు అది ఇష్టం అనమాట. ఇప్పుడు టైలరింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫ్యూచర్‌లో ఎప్పటికైనా నేను నేర్చుకుంటానండి అది పర్ఫెక్ట్‌గా. అంటే ప్రొఫెషనల్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందనమాట. అండ్ తర్వాత బ్యూటీషియన్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. బ్యూటీ కోర్స్ కూడా నేర్చుకోవాలని చెప్పేసి. బట్ అది తెలీదనమాట. నేర్చుకోగలనో లేదో తెలీదు. బట్ టైలరింగ్ అయితే నేర్చుకుంటాను. సో చూడండి ఇప్పుడు ఐస్‌కి అయితే పెట్టుకోవడానికి లేదు. మేము తినేసాము అది. సో చూడండి ఎలా అనిపిస్తుంది మీకు. ఫేషియల్ అయితే అయిపోయింది. అంటే ఇది ఫేషియల్ కాదండి, జస్ట్ క్లీనప్ అనమాట. సో క్లీనప్ తర్వాత ఫ్రూట్ ప్యాక్ వేసాను అంతే. లైక్ ఫ్రూట్ ఫేషియల్ అనొచ్చు. అంటే మసాజ్ అయితే చాలా మంచిగా చేసిందండి. నాకైతే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నిద్ర వచ్చేసింది అనమాట నాకు. మంచిగా మసాజ్ చేసింది. హాయ్ అండి. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. ఇక మేమైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాము. డెకరేషన్ చేయాలి. అంటే డెకరేషన్ అంటే మీకు చెప్పాను కదా, పెద్దగా చేయట్లేదండి. ఓన్లీ ఫ్లెక్సీ తీసుకున్నాము పాపది హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. సో దాని చుట్టూ బెలూన్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాము. అంతే, అంతవరకే అనమాట. ఎక్కువగా అయితే ఏం చేయట్లేదు. అండ్ ఇప్పుడు వంట స్టార్ట్ అవుతుంది. సో నేను మీకు బిర్యానీ ఎలా చేస్తారు బయట, అంటే మేము బయట వంట చేసే వాళ్ళని పిలిపించామన్నమాట. జస్ట్ బిర్యానీకి అలాగే చికెన్ కర్రీకి. రిమైనింగ్వి మేమే ప్రిపేర్ చేస్తాము. బిర్యానీ అలాగే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళిపోతున్నాను ఇక. సో అందరూ వచ్చేసారు, చాలామంది వచ్చేసారు, దగ్గర వాళ్ళంతా కూడా. సో ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేయాలి. ఇక నాదేమంటే ల్యాప్టాప్లో వచ్చేసి నేను ఇప్పుడు ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయిందనమాట. ఈ మధ్య నేను ఒక 2-3 డేస్ నుంచి వీడియోస్ తీస్తున్నాను కానీ ఎడిట్ చేయలేదు. అది నాకు చాలా మెమరీ తీసుకుంటుంది. హై క్వాలిటీ ఉందండి కొత్త ఫోన్ వచ్చేసి. అంటే రియల్మీ 3 Pro హై క్వాలిటీ ఉంది కాబట్టి అది మెమరీ ఎక్కువ తీసుకుంటుంది వీడియోస్కి. సో నేను ఇప్పుడు నాకు ఆ ఫోన్లో మెమరీ లేదు కదా, కింద నేను వంట తీయాలంటే అది ఖాళీ చేయాలి. కాబట్టి ల్యాప్టాప్లోకి నేను ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అది ట్రాన్స్ఫర్ అయిన వెంటనే నేను కూడా కిందకి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయిపోతాను. ఇంకా అమ్మ చెల్లి కూడా వచ్చారు, అలాగే మా వదిన వాళ్ళు వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. సో అందరం వచ్చేసి ఇంక స్టార్ట్ చేసేస్తాము. ఈవినింగ్ 7 o'clock కల్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఎప్పటికి స్టార్ట్ చేయగలం అనేది. ఫోన్స్ 2 కూడా నా 2 ఫోన్స్ కూడా ఖాళీ చేసుకొని వచ్చానండి కిందకి. ఇక్కడైతే డెకరేషన్ ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. ఇంకా అక్క, బావ అలాగే మా మరుదులు అంటారు కదా, సో వాళ్ళు వచ్చేసారనమాట. సో వాళ్ళ వరకు డెకరేషన్ పార్ట్ చూసుకున్నారండి. ఇక్కడ అత్తమ్మ అయితే ఇతనికి అన్నీ కూడా మసాలాలు అనేవి రెడీ చేస్తున్నారు. సో అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మా నైబర్ అలాగే మా వదినలు ఇద్దరు అనమాట. సో వాళ్ళిద్దరు కూడా ఈ వెజిటేబుల్స్ అతనికి ఏమైతే కావాలో, అంటే అంటే ఇప్పుడు మన సాంబార్కి కానీ లేకపోతే చికెన్కి కానీ దేనికైనా సరే ఏవైతే కావాలో అవన్నీ కూడా కట్ చేస్తున్నారు ఇక్కడ.
వంటలైతే మామయ్య దగ్గరుండి చేయిచ్చారండి అతని చేత. ఇంకా అత్తమ్మకి, మామయ్యకే ఎక్కువ పనయిపోయిందనమాట. సో, టోటల్‌గా మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మేము చాలా తక్కువండి. మా హస్బెండ్ బయట పనులన్నీ చూసుకున్నారు. నేను పాపని చూసుకుంటూ ఇది డెకరేషన్ వాళ్ళకి చెప్పేసి నేను పైకెళ్ళి ఇంక పాపని నిద్రపుచ్చేసాను. మళ్ళీ ఈవినింగ్‌కి తను ఏడవకుండా ఉండాలి కదా! తను నిద్రపోకపోతే నిద్రొచ్చిందంటే అస్సలు ఉండదండి, ఏడుస్తుంది. సో, బ్యానర్ ఎలా ఉంది మీరు చెప్పండి. యాక్చువల్‌గా ఇది ఫస్ట్ మా ఇద్దరు ఫోటోస్ వేశారనమాట. నాకు అది చూసిన తర్వాత ఐడియా వచ్చింది. అత్తమ్మది, మామయ్యది కూడా వేపిస్తే బాగుండు అని చెప్పేసి. సో, పైనొచ్చేసి అటు సైడ్, ఇటు సైడ్ అత్తమ్మది, మామయ్యది వేయించాము. అత్తమ్మ అయితే ఫోటోస్ ఉన్నాయి కానీ మామయ్యవి లేవండి. ఉన్న దాంట్లోనే వేయించామనమాట. సో, అలా మేము డిజైన్ చేసాము. సో, డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. సో, తినొచ్చేసి మా అక్క అనమాట. నేను మీకు మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా చేశాను కదా రెసిపీస్. తను వంటలు చాలా బాగా చేస్తుందండి. అంటే కరెక్ట్‌గా తెలుసనమాట. ఎంతమందికి ఎంత చేయాలని కూడా తనకు తెలుసు. తను చాలా బాగా చేస్తుంది. ఈ బుడ్డి పాప వచ్చేసి మా అక్క వాళ్ళ పాప. సో, అందరూ కూడా ఆ పని చేస్తున్నారు. ఇంక నేనైతే నాకు వంటలు షూట్ చేయడం కుదరలేదండి. పాప నిద్రపుచ్చేసడానికి వెళ్ళాను. సో, ఇక్కడైతే ఈ అంకులొచ్చేసి ఇది చికెన్ కుర్మా కోసం అంటండి. మసాలా వేయిస్తున్నారు. నేను అంకుల్‌ని అడిగాను ఏమేమేశారని. సో, ఎక్కువగా ధనియాలు వేశారండి. తర్వాత చెక్క, మొగ్గ, అలాగే ఇలాచి అవన్నీ వేసి డ్రై రోస్ట్ చేశారనమాట. అవన్నీ కూడా అతనికి ఏమేం కావాలో మొత్తం ఇవన్నీ మిక్సీకి వేసి ఇస్తున్నారు. సో, ఇంకా చికెన్ ఏంటంటే ఉప్పు, కారం, పసుపు వేసి ముందే మ్యారినేట్ చేసి పెట్టారండి. తర్వాత వచ్చేసి ఇలా ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నారు. ఇదైతే చికెన్ కుర్మా కోసం కాదండి, బిర్యానీ కోసం అంట. సో, బిర్యానీ ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు చికెన్ పీసెస్ అని మనకు సరిగ్గా ఉడకవు కదా! సో, ఏంటంటే వీళ్ళొచ్చేసి ముందు చికెన్‌ని ఫ్రై చేస్తారంట కొంచెము. సో, ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ బిర్యానీ చేస్తారు. సో, నాకైతే కుదరలేదండి. నేను మా కజిన్‌కి ఇచ్చేసి తనని షూట్ చేయమని చెప్పేసి నేను ఇంకా వెళ్ళిపోయాను పైకి. సో, తనే షూట్ చేశాడనమాట. దీంట్లో అయితే నేను యాడ్ చేయట్లేదండి. మీకు ఇంకొక వీడియోలో అది యాడ్ చేస్తాను. సో, ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువైపోయిందనమాట. ఓన్లీ వంటలు మీకు తర్వాత షేర్ చేస్తానండి. దీని తర్వాత మీకు బర్త్‌డే వ్లాగ్ అనేది అంటే నెక్స్ట్ నేను పోస్ట్ చేసే వీడియో వచ్చేసి బర్త్‌డేదండి. సో, చాలామంది అడుగుతున్నారు కదా! నేను ఇంకా లేట్ చేయదలుచుకోలేదు. దీని తర్వాత అదే వస్తుంది మీకు ఆ వీడియో అనేది. సో, ఈ ప్లాన్ అయితే మేమే చెప్పామండి. యాక్చువల్లీ మా వదిన పోస్టర్ ఐడియా అయితే మా వదిన ఇచ్చారు. సో, ఇది ఆ పోస్టర్ వచ్చేసి 5 ఫీట్ ఇంటూ 3 ఫీట్ అండి. అంటే మనకి లెంత్ వచ్చేసి 5 అంటే విడ్త్ వచ్చేసి 5 ఫీట్ అనమాట. హైట్ వచ్చేసి 3 ఫీట్ వస్తుంది. సో, ఇలా వచ్చింది కాబట్టే ఇక్కడ అత్తమ్మ వాళ్ళ పిక్స్ కానీ, లేకపోతే మా పిక్ కానీ యాడ్ చేయగలిగాము. సో, దీనికి ఏంటంటే ఇలాగ 3 యాడ్ చేసుకొని ఇలా పెట్టేసామండి. కొన్ని ఈవెన్‌గా అయితే లేవు. మళ్ళీ అవి కొంచెం సెట్ చేసాము. ఇక్కడ డబుల్ టేప్ ఉంది కదా! డబుల్ టేప్‌తోని ఇవన్నీ స్టిక్ చేసామనమాట. సో, తనది కూర్చున్నది ఒక ఫోటో, అలాగే నిలబడున్నది ఒక ఫోటో అనమాట. ఇవి మేము ఇలా డిజైన్ చేయించాము వాళ్ళ చేత. మేము మార్నింగ్ 11 కల్లా ఇచ్చామండి. తను 1కి 2 కల్లా ఇచ్చేసారనమాట. సో, వీళ్ళందరూ వచ్చేసి మా మరుదులు. తననే కూర్చోబెట్టాను వంటల దగ్గర నేను. ఇంక పైకి వెళ్ళిపోతూ తనకి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. సో, ఇక ఇంతేనండి బర్త్‌డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అయితే ఇంతే. ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన నోటిఫికేషన్‌కి వెళ్ళి కూడా ప్రెస్ చేసేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.